హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఇప్పుడు ఈ వీడియోలో రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో మహేశ్వర గ్రామంలో శివగంగా దేవాలయం గురించి వివరించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది దేవాలయం. ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలుపబోతున్నాను. ఒక్కసారి చూడండి. మహేశ్వరం మహిమాన్వితమైన ప్రదేశం. శివుడు శివగంగా రాజరాజేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం మహేశ్వరం. మహేశ్వరంలో 16 శివాలయాల మధ్య శివగంగా నడుమ, పైన రాజరాజేశ్వర స్వామి, కింద రాజరాజేశ్వరి దేవి, అంటే ఇక్కడ అమ్మవారు కూడా కింద ఉంటారండి. ఆలయాలు ఉన్నాయి. మహేశ్వరం పూర్వ నామధేయం మంకాల్ మహేశ్వరం. సుమారు 400 సంవత్సరాలకు పూర్వం గోల్కొండ నవాబు తానిషా ఆస్థానంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. కుతుబు షాహీల మత సామరస్యాన్ని, మొఘలాయుల నిర్దాక్షిణాన్ని చవి చూసిన క్షేత్రం మంకాల్ మహేశ్వరం. ఛత్రపతి శివాజీ విడిది చేసిన ప్రదేశంగా అక్కన్న మాదన్నలు తిరుగాడిన ఊరుగా చెబుతారు. చారిత్రకంగా ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మహేశ్వర గ్రామంలో ఓ దివ్యాభరణంగా శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం విరాసిల్లుతుంది. మరి ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, విహార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య ఆలయం ఇతర ఆలయాలకు మల్లే కాకుండా నీటిలో 2 అంతస్తులతో అలారుతుంది. ఆలయం చుట్టూ పుష్కరిణి ఉంది. ఇది 500 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో దర్శనమిస్తుంది. విశాలమైన చతురస్రాకార పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు రాజేశ్వరి దేవితో కలిసి ఉద్భవించినట్లు భక్తుల నమ్మకం. అందుకే పుష్కరిణి మధ్య భాగంలో 2 అంతస్తులలో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో ఓ దివ్య ఆభరణంలా ఇక్కడున్న షోడశ మూర్తుల మందిరాలు అలరారుతున్నాయి. వేటికవే ప్రాధాన్యతని, పవిత్రతను సంతరించుకున్న ఈ దివ్య ఆలయాల శోభ వర్ణనాతీతం. ఈ ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. మీకు వీడియో స్టార్టింగ్ లోనే చూపించానండి. ఆ చెట్టు రావి, వేప, మేడి చెట్టు అల్లుకొని త్రివృక్షమై బాసిల్లుతుంది. ఈ ప్రదేశంలో కాకతీయుల కాలంలో నిర్మితమై దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై అలలారుతుంది. పిల్లలు కాని వారు ఈ చెట్టుకు కొత్త కొబ్బరికాయ కడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ త్రివృక్షం కిందనే నాగేంద్ర ఆలయం కూడా ఉంది. వీడియో స్టార్టింగ్ లో నాగేంద్ర ఆలయం మరియు గణేశ ఆలయం కూడా చూపించానండి. కాకతీయుల కాలంలో రాజరాజేశ్వర స్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరు వచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని అష్టదశ సంఖ్య వచ్చేలా నిర్మించడం విశేషం. సహజంగా శివుడి తలపై గంగ ఉంటుంది. గంగలోనే శివుడు ఉండడంతో ఆయన కింద భాగంలోనే రాజేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానం ఆచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం తానిషా నవాబుల వద్ద పనిచేసిన అక్కన్న మాదన్నలు 1672లో వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. గోల్కొండ నవాబు తానిషా కాలంలో అక్కన్న మాదన్నలు 1673 నుండి 1680 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగంలో 37 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అక్కన్న మాదన్నలు ఇక్కడికి చేరుకునేవారు. మహేశ్వరం ఆలయంతో పాటు సమీపంలోనే కోదండరామస్వామి ఆలయం, శివగంగ, పుష్కరిణి, విష్ణు భగవాన్, ఆంజనేయ స్వామి ఆలయాలను సైతం అక్కన్న మాదన్నలు నిర్మించినట్లు ప్రతీతి. 8 ఏళ్ల కాలంలో వీటి నిర్మాణం పూర్తయినట్లు చరిత్ర చెబుతుంది. 1677లో ఈ ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైల దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళినట్లు చరిత్ర చెబుతుంది. కోరిన కోరికలు తీర్చే ఆలయంగాను పేరు పొందిన శివగంగ ఆలయాన్ని రాష్ట్ర నలుమూలల నుండి నిత్యం భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ప్రతి శివరాత్రికి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణ చేసి వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజులలో రాత్రి వేళల్లో ఆలయాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి మహేశ్వరం దివ్యక్షేత్రానికి సిటీ బస్ సౌకర్యం ఉంది. వీటి ద్వారా లేదా ఇతర వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ శ్రీశైలం హైవే
మీదుగా మహేశ్వరం గేట్ నుంచి లోపలికి 6 కిలోమీటర్ల దూరంలో శివగంగా రాజరాజేశ్వర ఆలయం ఉంది. చార్మినార్, కోటి, ఇబ్రహీంపట్నం, అయస్ సదన్, రాజేంద్రనగర్, షాద్నగర్, సికింద్రాబాద్ల నుంచి బస్సులు నడుపుతున్నారు. కొండాపూర్ ప్రాంతం నుంచి వచ్చేవారు ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి తుకుగూడ వరకు వచ్చి శ్రీశైలం రహదారి మీదుగా మహేశ్వరం గేట్ కమాన్ నుంచి ఆలయంలోనికి చేరుకోవచ్చు. 400 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1658 నుండి 1687 వరకు గోల్కొండను పాలించిన అబు హాసన్ తానిషా కాలంలో ఇదే ఊరిలో ఆయన మంత్రులు అక్కన్న మాదన్నలు తిరుగాడేవాళ్ళు. విడిది కోసం తరచూ మహేశ్వరానికి వచ్చేవారు. భద్రాచల నిర్మాణానికి ముఖ్య పాత్ర వహించిన అక్కన్న మాదన్నలు కంచర్ల గోపన్నతో మహేశ్వరం ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నది. అక్కన్న మాదన్నల తండ్రి బానూజీ పంతులు మహేశ్వరం పక్కన ఉన్న హనుమకొండలో శిస్తులు వసూలు చేసే అధికారి. ఆయన ఆకన్పల్లి, మాదన్నపల్లి, భానుపురం అనే 3 గ్రామాలను నిర్మించాడు. ఈ రోజు అవి ఆకన్పల్లి, మన్సన్పల్లి, సుభాన్పల్లిగా వాడుకలో ఉన్నాయి. అక్కన్న మాదన్నలు ఈ ప్రాంతంలో 108 దేవాలయాలు కట్టించారు. అందులో ఒకటి మంకాల్ మహేశ్వరంలోని రాజరాజేశ్వర ఆలయం. ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా స్థల పురాణం అండి. ఇప్పుడు ఇక్కడ శివలింగానికి నిత్యము అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. అభిషేకాలు అన్నీ భక్తుల చేతుల మీదుగానే జరుగుతాయండి. ఇక్కడ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి సహస్రనామ అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం జరుగుతాయి. రాజేశ్వరి దేవి విగ్రహం చేతిలో చెరుగ్గడతో విశాలమైన నేత్రాలతో కనిపిస్తుంది. అమ్మవారి ముక్కుపుడక ఆరతి దీపకాంతుల్లో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. రాజరాజేశ్వరి దేవి ముందు అంటే అమ్మవారి ముందు ముందు భాగంలో శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తారండి. ఇక్కడ నా చేతుల మీదుగానే జరిగిందండి కుంకుమార్చన. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ ఆలయం చుట్టూ 16 శివలింగాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు చూపిస్తాను ఈ 16 శివలింగాలు. ఒక్కొక్క ఆలయానికి మధ్యలో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు దర్శించుకోండి అన్ని. ఇక్కడ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు లక్షదీప ఆరాధన మరియు శ్రావణ మాసంలో ప్రతిరోజు నిత్య అర్చనలు, నిత్య అభిషేకాలు మరియు శ్రావణ మాసంలో సోమవారం రోజు లక్ష బిల్వ అర్చన కూడా జరుగుతాయి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే శివ అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్మకం. కోనేరు మధ్యలో స్వామివారు ఉన్నారు. ఇలాంటి క్షేత్రం తెలంగాణలోనే లేదు. ఇక్కడ ఎవరైతే అడుగు పెడతారో రుద్రుడై స్వామి అనుగ్రహం పొందుతారు. అలాగే ఈ 16 శివలింగాల దర్శనం చేసుకునేవారు ప్రతి కష్టం తొలగిపోతుందని అని భక్తుల నమ్మకం. 16 శివలింగాలకు దర్శనం చేసుకొని అభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. అంతేకాదు ఇక్కడ స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేస్తే ఎల్లకాలం సుఖ సంతోషాలతో జీవిస్తారు అని నమ్మకం. రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి నెల మాస శివరాత్రి రోజు పార్వతులకు కళ్యాణం జరుగుతుంది. రుద్రహోమం, చండీ హోమం ఇక్కడ జరుగుతాయి. ప్రతి నెల సంకట చతుర్దశి రోజు వినాయకుడికి హోమం జరుగుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవికి శ్రావణ మాసంలో ప్రత్యేక అలంకారాలు, అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ 9 అలంకారాలు చూడడానికి కన్నుల పండుగగా అమ్మవారి దర్శనం జరుగుతుందంట. ఇక్కడ 16 లింగాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. హరిహరేశ్వరుడు, శ్రీ మల్లీశ్వరుడు, శ్రీ అవికేశ్వరుడు, శ్రీ అఘోరేశ్వరుడు, శ్రీ అమరావతేశ్వరుడు, శ్రీ అమృతేశ్వరుడు, శ్రీ గంగాధరేశ్వరుడు, శ్రీ ఇష్టకామేశ్వరుడు, శ్రీ ముక్తేశ్వరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, శ్రీ ఏకాంబరేశ్వరుడు, శ్రీ మణికర్ణికేశ్వరుడు, శ్రీ మహానందీశ్వరుడు, శ్రీ అమరేశ్వరుడు, శ్రీ కాశీపతీశ్వరుడు, శ్రీ
శ్రీ మంగళగౌరీ ఈశ్వరుడు. ఇక్కడ ఇలా 16 లింగాలు ఉన్నాయండి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ నాటి పాలనకు సంస్కృతికి దర్పణం పడుతూ చారిత్రక అవశేషాలుగా మిగిలిన క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండడం వల్ల సినిమా పెద్దలను ఆకర్షించింది ఈ క్షేత్రం. నగరానికి అత్యంత చేరువలో ఉన్న మహేశ్వరంతో పాటు పలు గ్రామాలు చారిత్రక ప్రాముఖ్యత పొందడం, పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకోవడం, షూటింగ్లకు స్పాట్గా మారాయి. భక్తులు ఏ పేరుతో పిలిచినా నేనున్నాను అంటూ అభయహస్తం అందించేవాడే బోలాశంకరుడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నామంతో శివ ఆరాధిస్తారు. కానీ ఇక్కడ 16 రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ కోనేటిలో స్నానం ఆచరించి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. భక్తితో పుష్పం, పత్రం, తోయం ఇలా ఏది సమర్పించినా కోరిన కోరికలు నెరవేరుస్తాడు అని భక్తుల నమ్మకం. పరమేశ్వరుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ. మహాశివరాత్రి రోజు స్వామివారికి రుద్రాభిషేకాలు, తర్వాత రోజు కళ్యాణం జరుగుతుంది. స్వామి రథ ఉత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ రాజరాజేశ్వరుణ్ణి రెండో శ్రీశైలంగా భక్తులు ఆది దంపతులను పూజిస్తున్నారు. శివరాత్రి రోజున దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుస్తాడు అని భక్తుల విశ్వాసం. చూడండి, ఇక్కడ శివరాత్రి రోజున విద్యుత్ దీపాలతో దేవాలయాన్ని చాలా అందంగా అలంకరించారండి. ఇది స్వామివారి కళ్యాణం అండి. కళ్యాణము ఇక్కడ శివరాత్రి రోజు జరిపించారండి. శివరాత్రి తర్వాతి రోజు కళ్యాణం చేస్తారు ఇక్కడ. ఇక్కడ రథ ఉత్సవం కూడా జరిపిస్తారండి. రథ ఉత్సవం జరిగిన తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ ముగుస్తాయి. అంతేకాదండి, ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి అప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో జరిపిస్తారండి. ఇది అక్కన్న మాదన్నల గడికోట అండి. ఇది కూడా మహేశ్వరంలోనే ఉందండి. గుడికి బ్యాక్ సైడ్లో ఉంటుందండి. ఇది మహేశ్వరంలో గల కోదండరామస్వామి దేవాలయం వెనుక అక్కన్న మాదన్నల కచేరీ కేంద్రం ఉంటుంది. ఇది 400 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1658 నుండి 1687 వరకు గోల్కొండను పాలించిన మబుహాసన్ తానిషా కాలంలో ఇదే ఊరిలో ఆయన మంత్రులు అక్కన్న మాదన్నలు తిరుగాడేవాళ్ళు. విడిది కోసం తరచూ మహేశ్వరానికి వచ్చేవారు. భద్రాచల నిర్మాణానికి ముఖ్య పాత్ర వహించిన అక్కన్న మాదన్నలు కంచర్ల గోపన్నతో మహేశ్వరం ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నది. అక్కన్న మాదన్నల తండ్రి బానుజీ పంతులు మహేశ్వరం పక్కన ఉన్న హనుమకొండలో శిస్తులు వసూలు చేసే అధికారి. ఇక్కడ ఈ గడికోట విశిష్టత ఏమిటంటే, అక్కన్న మాదన్నల గడికోటలో మైసమ్మ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు సాయంత్రం సామూహికంగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పిస్తారు. ఊరేగింపులో గంగపుత్రుల జలపందిరిలు, పోతరాజుల విన్యాసాలు, పూనకాలు, బ్యాండు మేళాలు, డప్పులు, దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ ఈ విగ్రహం చూస్తున్నారు కదండి, ఇది చాలా ఎత్తైన విగ్రహం అండి. ఇది కూడా మహేశ్వరంలోనే ఉందండి. కానీ మహేశ్వరం నుంచి కొంచెం ముందుకెళ్తే అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంది అండి. ఇది తెలంగాణలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అండి. ఇది కొత్వాల్ చెరువు తండా పరిధిలోకి వస్తుందండి. పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో ఒక పక్కన నిత్యం నీటితో నిండి ఉండే చెరువు ఉంటుందండి. ఇక్కడ చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. ఇది తెలంగాణలోనే చాలా ఎత్తైన విగ్రహం అండి. ఈ విగ్రహ ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది అంటే 26వ తారీఖు రోజు మే నెలలో 2023లో శుక్రవారం రోజు జరిగిందండి ఈ విగ్రహ ఆవిష్కరణ. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.